శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 28 జూలై నుంచి 3 ఆగస్టు వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు: మేషంలో చంద్రుడు, వృషభంలో కుజ గురులు, కర్కాటకంలో రవి శుక్రులు, సింహంలో బుధుడు, కన్యలో కేతువు, అలాగే కుంభంలో శనిగారు, ఇక మీనరాశిలో రాహువు. వారాంతానికి వచ్చేటప్పటికి గ్రహస్థితులలో వచ్చిన మార్పు: చంద్రగ్రహము కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నది, అలాగే శుక్రగ్రహము సింహరాశిలోకి వచ్చి ఉన్నది. ఈ రెండు మార్పులు జరిగి ఉన్నాయి. అయితే గ్రహ సమ్మేళనాల యొక్క ముఖ్యాంశాలు ఏమిటి అంటే, కుజ గురులు గురుమంగళ యోగాన్ని తెలియచెప్తూ ఉన్నాయి. అయితే ఇది కూడా ఒక మంచి యోగమేను. జన్మజాతకంలో ఈ యోగం ఉన్నవారికి వ్యాపార అభివృద్ధి చాలా బాగా జరుగుతుంది. అలాగే రియల్ ఎస్టేట్ కానీ, ఇతరత్ర వాహనాలకు సంబంధించిన కొనుగోళ్ళు అమ్మకాలు కానీ, ఇలాంటివన్నీ కూడా చాలా బాగా జరుగుతాయి. అలాగే రవి శుక్రుల కలయిక శుక్రమూఢమిని తెలియజేస్తూ ఉంటుంది. ఇప్పుడు వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఈ కలయిక విడిపోయింది. శుక్రాచార్యుల వారు వచ్చేసి సింహరాశిలోకి వెళ్ళిపోయారు. అయితే అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ చాలా బాగుంటుంది అని చెప్పి తెలియచెప్పచ్చు. అలాగే మానసిక వికాసం చక్కటి లబ్ధితో కూడి ఉంటుంది. అంటే ఒకళ్ళని అర్థం చేసుకోవడం ద్వారా బహుమతులు పొందడము అలాంటివి ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రవి చంద్రుల కలయిక, ఇది అమావాస్య రోజుల్ని తలపిస్తుంది. రవిచంద్రుల కలయిక అయితే 2.5 రోజు ఉంటారు కాబట్టి, ఇటు త్రయోదశి చతుర్దశి అమావాస్య, లేదా చతుర్దశి అమావాస్య పాడ్యమి, ఇలా కలవడానికి అవకాశం ఉంది. చంద్రుడు రవితో మనిషి యొక్క విల్ పవర్ కాస్త తగ్గుతుంది. అంటే ఆ రోజున తెలియని దిగులు, తెలియని బెంగ, ఇలాంటివి ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి. అవి ఆ స్థానము సరిగా లేని వాళ్ళకి అనిపిస్తాయి. ఆ స్థానం బాగున్న వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మంచి కమాండింగ్ నేచర్ ఉంటుంది. పైగా చంద్రుడు స్వస్థానంలోకి వచ్చున్నారు కదా, కాబట్టి ఇంకా చాలా మనస్సు బలోపేతమైనట్టుగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ కలయిక మంచిది అని చెప్పి, చాలా మంచిది అని చెప్పి తెలియచెప్తాము. ఇక బుధ శుక్రుల కలయిక సున్నితమైన ప్రవర్తనతో కూడినటువంటి ఆలోచనలు, చక్కటి ఆలోచనలు, అతి సున్నితమైన ప్రవర్తన, 10 మందిని ఆకర్షించడము, 10 మంది దృష్టిలో పడడము, చాలా గొప్పగా పడతారు. 10 మంది దృష్టిలో పడడం అంటే ఏదో అనామకంగా ఉండిపోవడం అలా కాదు. చాలా ఇతను ఏంటి ఇన్నాళ్ళ నుంచి మనము ఏదో అనుకున్నామే, ఇంత డిసిప్లిన్ ఉందా వీరిలో అని ఆ విధంగా అనుకుంటారనమాట. కాబట్టి చక్కటి యశస్సు, కీర్తి ఇవన్నీ ఉండడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ, ఇక రాసుల్లోకి వెళ్దాము. మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా పరిశీలించినట్లయితే 3 గ్రహాల యొక్క అనుకూలత చాలా బాగుంది అని చెప్పచ్చు. ద్వితీయ స్థానంలో శుక్రాచార్యుల వారి యొక్క సంచారము బాగుంది. తృతీయ స్థానంలో బుధుని యొక్క సంచారం బాగుంది. లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం బాగుంది. అయితే 3 గ్రహాలు చాలా బాగున్నాయి అని చెప్పుకుంటున్నాం, కానీ ఇక్కడ కొంత విచారం కలగడానికి, అలాగే మీ మాటకి ఉన్న విలువ కాస్త తగ్గడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి మిథున రాశి వారు. అయితే మీ మనోబలం పెరుగుతుంది. మానసికమైనటువంటి ఆలోచనలు అవి దృఢంగా ఉంటూనే మీరు చాలా ఆలోచింపజేసే విధంగా మీ ఆలోచనలు ఉంటాయి. ఎన్ని రకాలుగా మీరు ఆలోచించినా, ఎన్ని రకాలుగా మీరు ముందడుగు వేద్దాము ఈ పనిలో అనుకుంటున్నా, ఏ పనిలో అయినా ముందడుగు అనేది కొంచెం తక్కువగా కనిపిస్తోంది. ఇది మీరు బలవంతాన చేయవలసి ఉంటుంది. ఏ పనైనా ఇది ఎందుకు ఇలా ఆగిపోతోంది, దీన్ని మనం ముందరికి తీసుకువెళ్ళాలి అని మీ పట్టుదల, మీ కృషియే ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఇక్కడ. ద్వితీయ స్థానంలో శుక్రాచార్యుల వారి పరిస్థితి రవి గారితో కలిసి ఉన్న కారణం చేత ఇక చివరికి వచ్చేసిందనమాట. రాశిలో శుక్రాచార్యుల వారు ఇంకా చివరి డిగ్రీలకు వచ్చేస్తున్నారు. వారాంతానికి రాశి మారిపోతున్నారు కదా, కాబట్టి ఆ పవర్ తగ్గిపోతూ వచ్చింది. కాబట్టి
మీరు తీసుకునేటటువంటి జాగ్రత్తలు, మీరు తీసుకునేటటువంటి ఆలోచనలు, అవన్నీ నిర్ణయాలు అవన్నీ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ముందరికి వెళ్తాయి. వారాంతంలోకి వెళ్ళేటప్పటికల్లా మీ సంకల్ప బలం ఇనుమడించి మీరు అనుకున్న పనులు, చేపట్టిన పనులన్నీ కూడా సజావుగా ముందరికి జరగడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ధనము పెరుగుతోంది. ఆలోచన పెరుగుతోంది. వివాహాది శుభకార్యాల విషయంలో కొద్దిగా ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఏదైనా రుణాలు చేయవలసిన పరిస్థితి కనబడుతూ ఉంది. అయితే లాభస్థానంలో చంద్రుడు అనేక విధాలుగా మీకు లాభాలని సూచిస్తూ ఉన్నారు. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి వారు మళ్ళీ ద్వితీయ స్థానంలోకి వచ్చేసారు. అంటే ఇక్కడ సంపద కారకుడు మీకు ఎవరైతే చంద్రుడున్నారో వార ప్రారంభంలో బ్రహ్మాండమైన ధనస్థానంలో ఉన్నారు. అనుకోని విధంగా మీకు డబ్బులు వస్తాయి. అలాగే ధనము గూడా ఖర్చవుతుంది. కుజ గురుల యొక్క స్థితి వ్యయస్థానంలో ఉంది. దీని వలన అనేక విధాలుగా మీకు డబ్బు ఖర్చు అవుతుంది. అలాగే మీ ఆలోచనలు పెరుగుతాయి. ఇంకా ఏ పని ఎలా చెయ్యాలి అనుకున్నా పూర్తిగా ప్రణాళికాబద్ధంగానే మీరు ముందరికి వెళ్ళాలి అనే నిర్ణయంలో ఉంటారు. స్థానచలనం ఉండడానికి అవకాశం ఉంది. విదేశీ ప్రయాణాలకు అవకాశం ఉంది. అలాగే ఉద్యోగం విషయంలో పై అధికారుల మందలింపులు కాస్త ఉంటాయి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. తండ్రి గారికి బాగా శారీరక శ్రమ ఎక్కువగా అవుతూ ఉంటుంది. అలాగే కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతివృత్తుల వారికి కూడా కొంచెం కాయకష్టం ఎక్కువగా ఉంది. వివాహాది శుభకార్యాల విషయంలో కాస్త ఆలస్యం అవుతున్నాయి. సంబంధాలు కుదరడం, ధనము విషయంలో మటుకు ఒక పక్కా ప్రణాళికతో ముందరికి వెళ్ళండి అని చెప్పి తెలియజేస్తున్నాను. మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండవలసినటువంటి కాలంగా తెలియజేస్తున్నాను. చతుర్థ స్థానంలో కేతువు గారు ఉంటూ దశమ స్థానంలో ఉన్న రాహువు యొక్క దృష్టి పడుతోంది. ఇది జాగ్రత్తగా ఉండవలసిన అంశం. పైగా 4 ప్రధాన గ్రహాలలో ఒక్క గ్రహము కూడా బలోపేతంగా లేని కారణం చేత ఇక్కడ నవగ్రహాలకి కూడా స్తోత్రపారాయణాలు చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. వారాంతానికి వెళ్ళేటప్పటికి చంద్రుడు ద్వితీయంలోకి వచ్చారు. శుక్రాచార్యుల వారు బుధుడితో కలిసి వచ్చారు. ఈ సంచారం వల్ల ఏమైనా బ్రహ్మాండమైన ఉపయోగాలు ఉంటాయా అంటే ఏమీ ఉండవు. గ్రహ బలాలు చాలా తక్కువగా ఉన్నాయి. ముందరే గ్రహస్థితులు తక్కువగా ఉన్నాయి. లాభస్థానంలో ఉన్న చంద్రుడు మళ్ళీ కుటుంబంలోకి వచ్చారు. కాబట్టి గ్రహ బలాల యొక్క స్థితి కొంచెం తక్కువగా ఉన్న కారణం చేత నవగ్రహ స్తోత్ర పారాయణలకి అధిక ప్రాధాన్యతనివ్వండి. అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండండి. ప్రతి విషయాన్ని కూడా ఏది తేలికగా తీసుకోవద్దు. ఏది అలాగే మనసుకు పట్టించుకోవద్దు. మనము మన కర్తవ్యం ఏమిటో అది చేసుకుంటూ వెళ్ళాలి అని అనుకుని మీరు ఆ సంకల్ప బలం చేసుకొని ముందరికి వెళ్ళండి. అన్నింటా మీకు ప్రశాంత జీవితం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ నమస్కారం.